నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. విశాలమైన ప్రపంచంలో నేరాలెన్నో. దొంగల తెలివికి, పోలీసుల పోరాటానికి మధ్య జరిగే యుద్ధం అది. కానీ కర్ణాటకలోని ఈ కథలో ఒక ప్లేట్ పావుబాజీ ఆ యుద్ధానికి ముగింపు పలికింది. అదొక రాత్రి కలబురిగిలోని రద్దీగా ఉండే సరాఫ్ బజార్లో ఒక బంగారు షాపు. ముసుగులు వేసుకుని తుపాకీలు పట్టుకున్న నలుగురు వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. అరగంట వ్యవధిలో 2.15 కోట్ల విలువైన బంగారం, లక్షల్లో నగదును దోచుకెళ్లారు. పోలీసులు పరుగులు పెట్టారు, కానీ దొంగల జాడ దొరకలేదు. అదే సమయంలో చోరీకి ప్రధాన సూత్రధారి ఫరూక్ అనే బంగారు వ్యాపారి మొత్తం దోపిడీని పర్యవేక్షించి చివరికి పక్కనే ఉన్న బండి దగ్గర పావుబాజీ తిన్నాడు. ఆ పావు బాజీ బిల్లు కేవలం 30 రూపాయలు. కానీ ఆ 30 రూపాయలను ఫోన్ పే చేశాడు. అదే అతడు చేసిన అతి పెద్ద తప్పు. పోలీసులు క్లూ కోసం సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫోన్ పే జరిగిన దృశ్యం, ఆ నెంబర్ మొత్తం వారికి చిక్కాయి. ఆ నెంబర్ను అనుసరించి పోలీసులు రంగంలోకి దిగారు. ముంబైలో, పశ్చిమ బెంగాల్లో దొంగలను పట్టుకున్నారు. ఇక పావు బాజీ, ఫోన్ పే ఈ రెండు దొంగలను ఎలా దొరకబెట్టాయి అని ప్రపంచం అవాక్కైంది. చిన్న పొరపాటే 2.15 కోట్ల చోరీ కేసులో సస్పెన్స్ కు, క్లైమాక్స్ కు కారణమైంది. ఈ కథలో దొంగలకు పావుబాజీ కడుపు నింపిన చివరికి జైలు గది పాలయ్యారు. ఇది టెక్నాలజీ యుగంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసిన అద్భుతం.